అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి పప్పు కడుగుతో మీకు కనిపిస్తుంది సుజి అనుకుంటున్నారా? ఈ అక్టోబర్ 9th అట్ల తద్ది అనమాట. కొంతమంది అట్ల తద్ది జరుపుకునే వాళ్ళకి ఇదేంటో అర్థమైపోయి ఉంటుంది. అట్ల తద్ది వాయనం కోసం అని చెప్పి మా పిన్నికి చేస్తున్నాము. ఇప్పటి వరకు మా పిన్నికి చేయడానికి కుదరలేదన్నమాట. సో ఈ అట్ల తద్దికి చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇది అట్ల తద్ది ముందు రోజు సాయంత్రం పూట కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. అంటే ఇంత ఉంటదని నాకు తెలీదు. మామూలుగా చిన్నప్పుడు అయితే అట్ల తద్ది అంటే మా పెద్దమ్మ చేపించేది. ఈ రోజు నైట్ మెహందీ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వేసి పులిహోర ఇంకా గోంగూర ఇంకా గోంగూర పచ్చడి తినేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే మంచి మొగుడొస్తాడు. ఈవినింగ్ చుక్కని చూస్తే తినాలి అంటే సిన్సియర్ గా పాటించి చేసేదాన్ని అప్పుడు అట్లా తద్ది. తర్వాత మెల్లగా కాలేజ్ కల్లా వెళ్ళాక ఇంట్రెస్ట్ అంతా పోయి ఇంక వదిలేసాను అదంతా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా పిన్నికి వాయనాలు అనేవి తీరలేదని చెప్పి సో ఇప్పుడు చేద్దామని అనుకున్నారనమాట. అట్ల తద్ది వాయనం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లిటరల్లీ పెళ్లి కంటే కూడా దీనికి ఎక్కువ చాలా కష్టపడతారని చెప్పి మా వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను ఆ విషయము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి రేపు ఎర్లీ మార్నింగ్ అట్ల తద్ది అనమాట. సో ముందు రోజు ఇలా వాయనం తీర్చుకోవడానికి ఎవరినైతే అట్ల తద్ది రోజు ముత్తైదుల్ని 5గురు ఇంకా ఒక పోతురాజుని ఎవరినైతే పెట్టుకుంటున్నామో ఇప్పుడు ముందు రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము కొన్ని ఐటమ్స్ అనేవి వాళ్ళకి ఇస్తారంట. అంటే మా పిన్ని వెళ్ళి ఇవ్వాలన్నమాట. తనకు చాలా మంచి జరుగుతుందని చెప్పి. సో ఏమేమి ఐటమ్స్ ఇస్తారంట అంటే ఏమేమి ఐటమ్స్ ఇస్తారంట అంటే ఇవ్వడానికి ఇది మంచు నూనె ఇంకా ఇది కొబ్బరి నూనె అండ్ మళ్ళీ అండ్ పెట్టుకోవడానికి గోరింటాకు. ఇంతకుముందు అయితే ఇప్పుడు షాంపూస్ ఇస్తున్నారు. ఇంతకు ముందు కుంకుడుకాయలు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు షాంపూ యూజ్ చేస్తున్నారు అందరూ అని చెప్పి షాంపూ ప్యాకెట్స్ ఇస్తున్నాము. మీద షాంపూ ఇస్తున్నాం మేము. కుంకుడుకాయలు బ్రాండ్ ఏం ప్రమోట్ చేయట్లేదు నేను. మీరా షాంపూకి ఆ షాంపూస్ ప్రిఫర్ చేస్తారని అది ఇస్తున్నాను అంతే. అండ్ ఇవేంటంటే అన్ని కూడా కొంచెంగా ఇలా కప్స్లో ఇద్దామని, అంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు ఇస్తారనమాట. స్టీల్ గిన్నెలు అయితే అట్లా ముద్దుగా అట్లా ఇస్తారంట. సో ఇప్పుడైతే మేము ఎవరైతే ముత్తైదులు ఉంటున్నారో ఎవరైతే పోతురాజు ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చేసి వద్దామని బయలుదేరుతున్నాము మా పిన్ని మేము కూడా. సో అక్కడ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజే నైటే మెహందీ కూడా పెట్టుకోవాలి, గోరింటాకు కూడా. సో అదంతా కూడా ఈ బ్లాగ్ లో చూస్తారు. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. అట్ల తద్ది అంటే ఇంత పెద్ద తద్ది అంటే ఇంత ఉంటుంది ఆ ప్రాసెస్ అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఏంటో ఇన్ని దోశలు వేస్తారంట, ఇంత రౌండ్ గా పెడతారంట, అది ఇన్ని అట్లా వేస్తారంట, ఇంత రౌండ్ గా పెడతారంట. నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినట్టుగా ముత్తైదులందరికీ పిన్ని వెళ్ళి షాంపూ ఆయిల్ మెహందీ కూడా ఇచ్చేసి బొట్టు పెట్టి రేపొద్దునే 5 o'clock అంటే తెల్లవారుజామున 4 to 5 గ్యాప్ లో రమ్మని చెప్పి భోజనానికి పిలిచిందనమాట. ముత్తైదులు ఇంకా పోతురాజు అంటే శివుడు పార్వతి లాగా. అసలు అట్ల తద్ది అంటేనే గౌరమ్మ దేవికి చేసుకునే వ్రతం అనమాట. అందుకోసం అని చెప్పి శివుడు పార్వతి దంపతులు మిగతా వాళ్ళు ముత్తైదులందరికీ పిలుపులు చెప్పేసి ఇంటికి వచ్చేసి కొంచెం బ్యాంగిల్ షాపింగ్ చేసి బోన్ చేసి అందరం గోరింటాకు పెట్టుకున్నాము. అట్ల తద్దికి ముందు రోజు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలంటారు. బాగా పండితే మంచి మొగుడు వస్తుందని చెప్తారు. అందరం గోరింటాకు పెట్టుకుని పడుకునేసరికి నైట్ 1 అయింది. తీరా పొద్దునే 3ంటికి లేపేశారు. 3ంటికి లేస్తే కానీ పనులన్నీ అవ్వవని చెప్పి, పనులంటే ఏంటో అనుకుంటున్నారా, నిన్న వెళ్ళి ముత్తైదులందరినీ పిలిచి ఈ రోజు భోజనానికి రమ్మని చెప్పాం కదా, మరి వాళ్ళు భోజనం చేయాలంటే మనం వంటకాలు వండాలి కదా. ఏమేమి వండారో ఏంటో పిన్ని అమ్మ చెప్పిస్తారు, చూసేయండి. ఏంటి అసలు ఏమేమి ఉంటాయి? గోంగూర పచ్చడి, చింతపండు పులిహోర, ఒక స్వీట్ బదులు కేసరి చేస్తున్నాం, పెరుగు, అన్నం, పెరుగు అంతే. సో యాక్చువల్గా అట్ల తద్దికి భోజనం చేయడానికి పొద్దున పూట పులిహోర ఇంకా గోంగూర పచ్చడి అనేది మ్యాండేటరీ అంట. మరి ఎందుకో ఏమో నాకు తెలీదు. వీళ్ళు ఎవరైనా వస్తే, మా ఆంటీ వాళ్ళందరూ ఎవరైనా వస్తే పెద్దవాళ్ళని అడిగి నేను తెలుసుకుంటాను అసలు ఎందుకు అది మ్యాండేటరీ అని. సో ఇప్పుడు భోజనం చేయడానికి అన్నం, సాంబార్, పులిహోర, గోంగూర పచ్చడి ఇంకా పెరుగు, ముద్దపప్పు. సో ఇది ఇప్పుడు మెన్యూ అనమాట. వచ్చిన వాళ్ళందరూ తినడం కోసం అని చెప్పి మార్నింగే లేసి వాళ్ళు స్నానం చేసేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి స్నానానికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ లిటరల్లీ బయట ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇంకా తెల్లారలేదనమాట, చూపిస్తాను ఇప్పుడు మీకు.
టైం అంటే టైం, అసలు ముత్తైదులు ఎంత ఫాస్ట్గా వచ్చేసారో. మా ఫ్రెండ్ సాయి వాళ్ళ మమ్మీ డాడీయే మనకి శివపార్వతుల్లాగా, అంటే ఒకరు ముత్తైదుగా ఒకరు పోతురాజుగా వచ్చారనమాట. సో ఆంటీ ఫస్టే వచ్చేసి చాలా హెల్ప్ చేశారు పులిహోర కలపడం అన్నిటికీ. ఇది వచ్చేసి మెన్యూ ప్రిపేర్ అయిపోయింది చూసేయండి. కేసరి, పులిహోర, సాంబార్ నాకైతే చాలా ఇష్టం. ఈ సాంబార్లో స్పెషాలిటీ ఏంటంటే 11 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో కలిపి చేస్తారంట ఈ సాంబార్ అట్ల తద్ది కోసం అని. ఇదిగోండి గోంగూర పచ్చడి, అసలు అట్ల తద్దికి కావాల్సిన మెయిన్ ఐటమ్ అనమాట ఇది. ఇంకా ముద్దపప్పు కూడా చేశారు. ఆహా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముద్దపప్పు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. తర్వాత తాంబూలం అంతా కూడా సెట్ చేసాము. వచ్చిన ముత్తైదులందరికీ భోంచేసిన తర్వాత ఈ తాంబూలం ఇవ్వాలన్నమాట. తాంబూలంలో పళ్ళు, తమలపాకు, వక్క, ఇంకా 1 రూపీ కాయిన్, ఒక పువ్వు కూడా ఇచ్చాము. 4:30 కల్లా అనుకున్న ముత్తైదులందరూ వచ్చేసారు. వచ్చిన వాళ్ళకి బొట్లు, గంధం, పసుపు రాసి తెల్లారక ముందే భోజనం పెట్టేశాం. పొద్దున్నే ముత్తైదులందరూ భోంచేసి వెళ్ళిన తర్వాత ముత్తైదుల కోసం అని చెప్పి ఒక్కొక్కరికి 16 చొప్పున గౌరమ్మని ముద్దుగా చిన్నగా చేసి పంపించాలన్నమాట. అంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చే ముందు స్నానం చేసి ఆ గౌరమ్మని అంటే పసుపు ముద్దని ముఖానికి రాసుకుని వస్తారనమాట. ముద్దలు ఇవ్వాలి. 11 ఏమో అట్ల తద్దివి, 5 ఏమో ఉండ్రాల తద్దివి. ఒక్కొక్క పసుపు ముద్ద మొహానికి రాసుకోవాలి, ఒక చెంబు నీళ్లు పోసుకోవాలి. అట్లా భార్య భర్తలు ఇద్దరు ఉన్న వాళ్ళు భర్త పసుపు ముద్దలు కూడా చేసేసారు. ఎలాగైతే శివపార్వతులు కదా పసుపుతోటి గణపతి అదిగోండి విన్నారుగా, అమ్మ చెప్పింది. మొత్తం 16 గౌరీదేవులు అంటే 11 అట్ల తద్దికి, 5 ఉండ్రాల తద్దికి అంట. ఒక్కొక్కటి మొక్కానికి రాసుకుని ఒక్కొక్క చెంబు నీళ్ళు పోసుకుని అలా 16 సార్లు చేయాలి. అట్ల తద్ది కోసం అని చెప్పి మా అమ్మమ్మ విజయవాడ నుంచి వచ్చారు. అంటే మా తాతయ్య వాళ్ళు మొత్తం 3 అనమాట. అందులో ఒక కజిన్ అనమాట. అంటే అమ్మమ్మ విజయవాడ నుంచి పిన్ని కోసం వచ్చింది అట్ల తద్ది చేద్దామని చెప్పి. ఏంటి సుజి బుట్ట పట్టుకుని ఉంది అనుకుంటున్నారేమో. ఈ అట్ల తద్దికి ముత్తైదులు చేతికి మెడకి కట్టుకోవడానికి తోరాలు పోస్తారు. అంటే అసలు తోరాలంటే ఏంటంటే వైట్ దారంకి పసుపు రాసి ముడులు వేసి ఆ దారంకి 11 రకాల ఆకులు, పూలు కట్టాలి. అంటే ఇప్పుడు నేను బుట్ట పట్టుకుని ఆకులు కోస్తుంది అందుకే అన్నమాట. 11 రకాల ఆకులు కొన్ని చెప్తాను. సీతాఫలం ఆకు, జామాకు, దానిమ్మ చెట్టు ఆకు, గులాబీ, ఇలా ఇంకొన్ని కోసానన్నమాట. పిన్నితో బయట పొయ్యి పెట్టించారనమాట. అసలు ఈ పొయ్యి ఎందుకు పెట్టారు ఏంటి అని అనుకుంటున్నారేమో. అట్ల తద్ది అంటే ఇప్పుడు అట్లు వేయాలి కదా, అలా 13 చొప్పున అంటే 13 వాయనాలు, ఒక్కొక్క దాంట్లో 11 అట్లు ఉండాలన్నమాట. అంటే 11 × 13 అనుకోండి, అది కౌంట్. సో ఈ దోశలు వేయాలి అంటే ఇంట్లో ఉన్న స్టవ్ ఒక్కదాంతో అవ్వదని చెప్పి బయట కూడా పెట్టారు. అంతకంటే ముందుగా బెల్లం వేసి ఏం చేస్తున్నామంటే కుడుములు చేయడానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. నేను ఆకులు తీసుకుని వచ్చానని చెప్పాను కదా తోరాలు పోయడానికి. ఇగో ముత్తైదులు వచ్చేసి తోరాలు పోయడానికి హెల్ప్ చేశారనమాట. హెల్ప్ కాదు, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. పసుపు రాసి ఇలా ఆకులన్నీ పెడతారనమాట. 11 పోగులు వేస్తారంట చేతికి కట్టుకునే తోరానికి. ముందు కుడుములు వేసేసి తర్వాత ఇంట్లో అంతా తోరాలు పోస్తుంటే బయట దోశలు అనేవి సెటప్ అనేది స్టార్ట్ అయిపోయింది. దోశల పెనము 2 పెట్టుకుంటే గానీ టైంకి అవ్వవని చెప్పి కూర్చున్నారనమాట. అమ్మమ్మ అందరూ స్టార్ట్ చేశారు. మెల్లగా అందరి చేతులు పడ్డాయి. అందరూ వేస్తే కానీ అన్ని దోశలు కంప్లీట్ అవ్వవు కదా. ఈ దోశలు వేసేది చాలా సరదాగా ఉంటుంది. ఇలా ఉంటది మళ్ళీ పాడండి. చిన్ని విండి ఎన్న నెల సెంగడగలి ఎన్న నెల దాడి వీడి ఎన్న నెల దాలంగా ఎన్న నెల కల్లవరి తారమ్మ తావర చిలకలు చిన్ని విండి విట నెల దాడి వీడి విట నెల దాలంగా విట నెల కల్లవరి తారమ్మ తావర చిలకలు. ఎందుకు పాడుతున్నారు? చిన్ని పిండి ఆడుకునేవాళ్ళం. సున్నపిండి అంటే ఏంటిది అడగండి ఒకసారి. ఏంటిది సున్నిపిండి ఏంటిదంటే సున్నపిండి. బా
బిండికి ఒక్కో నెల, సింగల్ గోరికి ఒక్కో నెల, దాడి బిడికి ఒక్కో నెల, దాయిలంగా ఒక్కో నెల. కొల్లవారి తామరమ్మ తామర చిలకలు, కొల్లవారి తామరమ్మ తామర చిలకలు, చిన్ని బిండి ఎన్నో నెల. అప్పట్లో అట్ల తద్ది ఉండ్రల తద్ది ముందు 10 రోజుల ముందు నుంచే ఈ పాట పాడుకుంటూ ఉండేవాళ్ళంట. రాత్రి అన్నం తినేసిన తర్వాత సరదాగా కూర్చుని. ఇప్పుడు వాళ్ళు పాడుతుంటే నాకు భలే సరదాగా అనిపించింది వినడానికి. మీరు కనుక ఎప్పుడైనా విన్నారా? వింటే కామెంట్ చేయండి. నెల సింగల్ గోరికి 2 నెల, దాడి బిడికి 2 నెల, దాయిలంగా 2 నెల, కొల్లవారి తామర. అసలు ఈ పాటలు ఎందుకు పాడతారు? అసలు ఎన్ని పాటలు చూసి ఇప్పుడు ఏదో పూట అంతా అప్పుల్లో పాడింది ఉండబట్టి నేను అందుకున్నా. ఇంకా అసలు ఎన్ని మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకుంటాం, అత్తం ఇంటికి వెళ్తాం, ఎన్ని వచ్చేదాకా మళ్ళీ తర్వాత నొప్పులు మళ్ళీ ఇవన్నీ అయినాక కొట్టుకునేవాళ్ళు. అటప్పుడు కూర్చోబెట్టి డబ్బా కూర్చుని మధ్యలో బోర్డు మంది పిల్లలు ఉండేవాళ్ళు. డబ్బా కొట్టుకునేవాళ్ళు. ఆడపిల్ల ఏమైంది? అట్లన్నీ కూడా ఇలా 13 వాయనాలు పెట్టి ఒక్కొక్క వాయనంలో 11 దోశలు వేసిన తర్వాత ఈవినింగ్ పూజకంతా సిద్ధం చేసుకోవడానికి ముత్తైదులందరూ స్నానం చేసి వచ్చేస్తారు. కాబట్టి అంతకంటే ముందుగా అట్ల తద్దంటేనే గౌరీదేవి పూజ కాబట్టి శివుడు పార్వతులు ఫోటో పెట్టి అక్కడ 11 గుమ్మడాకులతో మధ్యలో దోశలు పెడతారనమాట. ఇంకొకటి ఉండ్రాల తద్ది కోసం అని చెప్పి ఇలా ఉండ్రాలు పెడతారు. ఒక్కొక్క దానిలో 5 ఉండ్రాలు వేసి ఇంకొకటి ఒత్తు పెట్టుకునేలాగా ఒక ఉండ్రం పెడతారనమాట. అంటే దానిలో ఆయిల్ వేసి ఒత్తులు కూడా వెలిగిస్తారు. పసుపు పెట్టేసి దాన్ని ముగ్గు పెట్టి ఈ పిండి వస్తే పట్టాలకు పొగులు పెట్టి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండ్రాళ్ళు వాటిల్లో మనకి తోరాలు పెట్టారు. అట్ల తద్దిలో అంటే ఒక్కొక్క దానిలో అట్లు ఉన్నాయి కదా 11 అట్లు, దాని మీద కూడా కట్టిన తోరాలు అనేవి పెట్టారనమాట. తాంబూలంతో పాటు శివుడు పార్వతి ఇంకా ఉండ్రాళ్ళు ఏమో మన వినాయకుడి కోసం. ముత్తైదుకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా అంటారనమాట. అట్ల తద్దికి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ముట్టిందమ్మ వాయనం, చెల్లిందమ్మ వాయనం. నా వాయనం తీసుకుంటున్న వనిత ఎవరు? గౌరీదేవి, పార్వతీదేవి. పొద్దున తోరాలు పోసారు కదా, ఇలా మెడలో వేసుకోవడానికి చేతికి కట్టుకోవడానికి వాయనంలో ఇచ్చారు కదా, అవి ఇప్పుడు ముత్తైదులందరూ ఇలా కట్టుకుంటారనమాట. అట్ల తద్ది రోజు ఉయ్యాల తప్పకుండా ఊగాలని చెప్తారు. అందుకోసమే ఇంట్లో ఉయ్యాలలో ఊగుతున్నారు. ఇస్తున్నమ్మ వాయనం, ముట్టిందమ్మ వాయనం, చెల్లిందమ్మ వాయనం, నా వాయనం పుచ్చుకున్నాం అనేది. ఇస్తున్నమ్మ వాయనం, ముట్టిందమ్మ వాయనం, నా వాయనం పుచ్చుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది లాస్ట్ ప్రాసెస్ అన్నమాట. బయట మంచం వేసి మంచం మీద ఒక కాలు పెట్టుకొని చేతిలో ఒక చెంబు పెట్టుకుని చెంబు మీద ఈ వాయనం అనేది తీసుకుంటారనమాట. ముత్తైదులతో మా పిన్ని తీసుకోవాలి.
ఇలా మంచం మీద వాయినం తీసుకున్న తర్వాత చుక్క కనిపించాక చుక్కకి పూజ చేసి ఆ తర్వాత భోజనం అనేది చేస్తారనమాట. ముత్తైదువులందరూ పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉన్నారు కదా, ఆ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు చుక్కను చూసి కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు భోజనం చేస్తారనమాట. పెళ్లి కాని అమ్మాయిలు కూడా అట్ల తద్ది చేసుకుంటారు. అది ఎలా అంటే ముందు రోజు గోరింటాకు పెట్టుకుంటారు, తర్వాత రోజు పొద్దున్నే లేచి పులిహోర గోంగూర పచ్చడి తింటారు. ఆ తర్వాత మొత్తం అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ మాత్రమే చుక్కను చూసి ఆ తర్వాతే తింటారనమాట. ఇది పెళ్లి కాని అమ్మాయిలు చేసే ప్రాసెస్. ఇలా చేస్తే మంచి మొగుడొస్తాడు అంటారు. మా పిన్ని వాయినాల కోసం మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎంత ఘనంగా జరిగిందో చాలా చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. మీ అందరూ హెల్ప్ లేకపోతే ఇది అసలు ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. చాలా బాగా జరిగింది. ఇది మా సైడ్ అంటే కృష్ణా జిల్లా సైడ్ వాళ్ళు చేసుకునే అట్ల తద్ది వాయనం పద్ధతి. మా పెద్దవాళ్ళు మాకు ఇలా చెప్పారు. మేమేమైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి. ఇంకా మీరెలా అట్ల తద్ది చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అసలు అట్ల తద్ది వాయనం అంటే ఏంటో నాకు తెలియదు. ఇలా మొదటిసారి చూస్తున్నా, నాలాగే తెలియని చాలా మందికి ఇది సరదాగా ఉంది చూస్తారని వీడియో తీశాను. మాకు కూడా ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుందని మన సుజి స్టోరీస్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడ బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను అండ్ కమెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఫాలో అయిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.